హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయం బయాలజీ. 15 డేస్ రివిజన్ ప్లాన్లో మనం 9th డేలో ఉన్నాం. ఈరోజు మనం ఎక్స్క్రీషన్ కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కోసం టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ 5 డేస్ ఆఫ్ రివిజన్లో ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్, డిఫరెన్సెస్ క్వశ్చన్స్, ఆస్కింగ్ టైప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్, డయాగ్రామ్స్ అన్నీ నేర్చేసుకున్నాం. ఈ లెసన్ నుంచి 30 మార్క్స్కి సంబంధించినవి. ఇక మిగిలిన 20 మార్క్స్కి సంబంధించి కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ కోసం ఈరోజు టెక్స్ట్ బుక్ రీడింగ్లో టెక్స్ట్ బుక్లో ఏమేమి చదవాలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బాడీ అని ఉంది కదా, ఈ క్వశ్చన్ చదవాలి. ఆల్రెడీ మీకు మెటీరియల్లో ఆన్సర్స్ ఉంటాయి, చదవండి. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్లో మొత్తం చదవాలి. అందులో మెయిన్ ఎక్స్క్రీషన్ డెఫినేషన్ ఉంది చూడండి, అది 1 మార్క్ అడగచ్చు, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ పారాగ్రాఫ్లో వేస్ట్ ప్రొడక్ట్స్ అని ఉంది చూడండి, మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ ప్రొడక్ట్స్ ఏంటో ఇచ్చాడు ఇక్కడ. ప్లస్ మోస్ట్ పాయిజనస్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ ఈజ్ అమ్మోనియా అని ఇచ్చాడు, ఇది కూడా 1 మార్క్ ఇవ్వచ్చు. సో అది ఒకటి 3 లైన్స్ చదవండి. ఓకే, నెక్స్ట్ కిడ్నీస్, ఇంటర్నల్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ, లొకేషన్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్ మొత్తం ఇంపార్టెంటే. మెయిన్ వచ్చేసి ఇక్కడ మనకి రైట్ కిడ్నీ ఈజ్ ప్లేస్డ్ స్లైట్లీ లోవర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీ, ఎందుకు అనేది. నెక్స్ట్ పారాగ్రాఫ్లో పొజిషన్ ఆఫ్ రైట్ కిడ్నీ ఈజ్ లోవర్ దాన్ ద లెఫ్ట్ కిడ్నీ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లివర్ బిలో అనేది ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడ ఆల్రెడీ. సో ఈ పాయింట్ ఒకటి బాగా చదవండి. నెక్స్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీలో హౌ మెనీ మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఆర్ ప్రెజెంట్ అంటే 1.3 to 1.8 మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్. యాక్చువల్గా పారాగ్రాఫ్ మొత్తం ఇంపార్టెంటే, అందులో హైలైట్ చేసి చెప్తున్నాను అంతే, 1 మార్క్ అడిగేవి. సో ఇది ఇవ్వచ్చు నెఫ్రాన్స్ ఎన్ని అనేది. నెఫ్రాన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ యూరినిఫెరస్ ట్యూబ్యూల్స్ అని కూడా ఉంది ఇక్కడ, చదవండి ఒకసారి. నెక్స్ట్ థింక్ వై ద డయామీటర్ ఆఫ్ ఇఫరెంట్ ఆర్టీరియోల్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్ ఇది, బాగా ప్రిపేర్ అవ్వండి ఈ క్వశ్చన్. కింద వై ద నెఫ్రాన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని ఇచ్చాడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లోమెరులస్ డెఫినేషన్ కూడా ఉంది చూడండి ఇక్కడ, మాల్పిగియన్ బాడీలో, అదొకటి చదవండి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ యూరిన్ and what are the substances reabsorbed into peritubular network from proximal convoluted tubule అనే క్వశ్చన్ ఉంది కదా, ఇది మెయిన్. మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ మొత్తం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్, ఇది బాగా చదవండి. 4 పాయింట్స్ కూడా ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి వీటన్నిటి గురించి. ఎక్కడ మీకు డౌట్ వచ్చినా, టెక్స్ట్ బుక్లో కష్టంగా ఉంది అని అనిపించినా ఎక్స్క్రీషన్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని మీరు హ్యాపీగా చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇందులో హైలైట్ అయ్యే చెప్తున్నాను. ప్రైమరీ యూరిన్ ఒకటి, సబ్స్టెన్సెస్ రీఅబ్జర్బ్డ్ ఇంటూ పెరిట్యూబులర్ నెట్వర్క్ ఫ్రమ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అండ్ ఆర్టీరియోలో డిఫరెంట్ డయామీటర్స్ గురించి క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాసోప్రెసిన్ గురించి ఇంపార్టెంట్. డెఫిషియన్సీ ఆఫ్ వాసోప్రెసిన్ కాజెస్ డయాబెటీస్ ఇన్సిపిడస్ అనేది ఉంది కదా, 1 మార్క్ అడగచ్చు. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ అని ఇచ్చాడు, మోర్ యూరిన్ పాస్ అవుట్ అయిపోతుంది కదా, సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఇచ్చాడు 300 to 800 ml అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం కెపాసిటీ 700 to 800 వరకు రీటైన్ చేయగలుగుతుంది. ఆ పాయింట్స్ ఒకటి చదవండి. కాంపోజిషన్ ఆఫ్ యూరిన్లో కలర్ ఆఫ్ యూరిన్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ యూరోక్రోమ్, యాంబర్ కలర్ ఈజ్ డ్యూ టు యూరోక్రోమ్ అనేది ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్, అది చదవండి. నెక్స్ట్ ఆ పారాగ్రాఫ్ ఉంది చూడండి, యూరిన్ కంటెన్స్ 96% ఆఫ్ వాటర్. సో ఈ పారాగ్రాఫ్ అంతా ఇంపార్టెంట్, ఒకసారి చదవండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ బోత్ కిడ్నీస్ ఫెయిల్ కంప్లీట్లీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్. ఈఎస్ఆర్డి ఫుల్ ఫామ్ 1 మార్క్ ఇంపార్టెంట్. యురేమియా డెఫినేషన్ 1 మార్క్ ఇంపార్టెంట్. సో కంటిన్యూషన్ మొత్తం చదవండి. ఓకే, నెక్స్ట్ డయాలసిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, 4 మార్క్స్కి రావచ్చు, కంప్లీట్గా చదవండి. నెక్స్ట్ డూ యూ నో ఒకసారి చదివి ఉంచుకోండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కూడా పైపైన ఒకసారి చదివి ఉంచండి. అదర్ పాత్వేస్ ఆఫ్ ఎక్స్క్రెషన్ అంటే అదర్ యాక్సెసరీ ఆర్గాన్స్ ఉన్నాయి కదా, ఇది 2 మార్క్స్కి అడగచ్చు. డయాగ్రామ్ వాడే ఇచ్చేసి ఇది ఎలా యాక్సెసరీ ఎక్స్క్రిటరీ ఆర్గాన్ అవుతుంది అని అడుగుతాడు, సో ఒకసారి చదువుకుని ఉంచండి. నెక్స్ట్ ఎక్స్క్రీషన్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్ ఉంది చూడండి, ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో ఆల్రెడీ చదివేసుకున్నాము, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కూడా ఒకసారి చదవండి ఈ టేబుల్ పర్ఫెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్స్లో ఎక్స్క్రీషన్లో హౌ ప్లాంట్స్ మేనేజ్ ఆర్ సెండ్ అవుట్ వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ఇట్స్ బాడీ, సో ఎలా పంపిస్తాయి అనేది మీకు మెటీరియల్లో క్వశ్చన్ ఉంది, అది చదవండి, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ రాఫైట్స్ ఉంది కదా, ఇది 1 మార్క్ ఇంపార్టెంట్. ఓకే,
అవి చదవండి. నెక్స్ట్ ఆల్కలాయిడ్స్ ఈజ్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్‌గా ఇక్కడ పైన ప్రైమరీ అండ్ సెకండరీ మెటాబోలైట్స్ డెఫినిషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఆల్రెడీ డిఫరెన్సెస్‌లో చదివారు ఒకసారి. ఇక్కడ కూడా ఒకసారి చదవండి. అండ్ ఆల్కలాయిడ్స్ టేబుల్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్‌గా చదవండి. ఓకే. నెక్స్ట్ లేటెక్స్‌లో ఎస్పెషల్లీ జెట్రోపా ఈజ్ యూజ్డ్ యాజ్ బయోడీజిల్ అనేది చాలా ఇంపార్టెంట్ 1 మార్క్ బిట్. పర్ఫెక్ట్‌గా చదివుండండి దీని గురించి. నెక్స్ట్ ఎక్స్‌క్రీషన్ వర్సెస్ సెక్రీషన్ ఆల్రెడీ మీరు డిఫరెన్సెస్‌లో చదివారు. బట్ ఇక్కడ నేను మార్క్ చేసిన లైన్స్ ఉన్నాయి కదా! హ్యూమన్ బీయింగ్స్‌లో ఎక్స్‌క్రిటరీ సబ్స్టెన్సెస్ ఏంటి, సెక్రిటరీ సబ్స్టెన్సెస్ ఏంటి అనేది ఒకసారి చదివి ఉంచుకోండి. ఇవి ఇంపార్టెంట్ హైలైటెడ్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ క్వెషన్స్ ఫ్రమ్ ఎక్స్‌క్రీషన్ చాప్టర్. సో, ఇక్కడితో మీకు ఎక్స్‌క్రీషన్‌లో కంప్లీట్‌గా కవర్ చేసినట్టు అవుతుంది. బోత్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగే కానీ, ఎక్స్‌పెరిమెంటల్ కానీ, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను క్లారిఫై చేస్తాను. మీకు డౌట్స్ ఉంటే ఎక్స్‌క్రీషన్ ప్లేలిస్ట్‌లోకెళ్ళి వీడియోస్ చూడండి. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి అనేది. అండ్ ఈ మధ్య లైక్స్ చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. వ్యూస్ కూడా నాకు. సో, మీకు ఎందుకు రివిజన్‌లో ఎస్పెషల్లీ టెక్స్ట్ బుక్ రీడింగ్‌లో ఎందుకు మీరంత పర్ఫెక్ట్‌గా వాచ్ చేయట్లేదు వీడియోస్ అనేది మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, అట్‌లీస్ట్ కోఆర్డినేషన్ మెయిన్ చాప్టర్ కదా! నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇంపార్టెంట్, హెరిడిటీ ఇంపార్టెంట్. సో, ఆ వీడియోస్ ఎలా చేయాలనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసుకుంటే ఫస్ట్ 5 డేస్ వ్యూస్ బాగున్నాయి. తర్వాత వచ్చేసరికి వ్యూస్ తగ్గిపోయినాయి. సో, మీరు ఎలా అనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా?